పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్ చంద్రాపురం వివేకానంద స్వామి విగ్రహ సమీపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ నిర్మాణంకు శనివారం భూమి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, జనసేన పార్టీ నాయకులు జెట్టి బాబు, నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరంటి వరప్రసాద్, జెట్టి బాబు మాట్లాడుతూ దాతల సహకారంతో శ్రీరామ నవమి పర్వదిన నాడు ఆలయాన్ని ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు బడుగు వెంకటరమణ, అంకరాజు, నరసింహమూర్తి, ముత్యం, నరేంద్ర, అన్నంనేని వెంకటేశ్వరరావు, చిరుమామిందుల రాంబాబు, గోవాడ శివకుమార్, శివరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున పట్టాపురం మెయిన్ రోడ్లో వివేకానంద స్వామివారి విగ్రహం వద్ద ఉన్న చంద్రాపురం కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఈశ్వరుడు శివుడి ఆలయానికి శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ ఆలయం సుమారు 45 సంవత్సరాల కిందట ఈ చంద్రాపురం కాలనీ ఏర్పడినప్పుడు ఆలయానికి కేటాయించిన స్థలంలో అప్పుడు పెద్దలు ఆలయంగా నిర్మించి సీతారామచంద్ర స్వామి వారి పటాలు పెట్టి అట్లాగే నందీశ్వరుడిది విగ్రహం పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. కానీ దానికి గాను నిత్య పూజలకు కళ్యాణాలకు కూడా పెద్దలు 2 సేవకులు నియమించారు. వారి బతికున్నంత కాలం ఆలయానికి నిత్య పూజలు కళ్యాణాలు జరిగేది. కానీ వారు మరణించిన అనంతరం ఆలయం ఎవరిని పట్టించుకోక శిథిలావస్థ చేరుకుంటే మేమందరం కూడా స్థానిక పెద్దలు సహకారంతో పెద్దలు డాక్టర్ ఓవి రమణ గారి ఆధ్వర్యంలో మేము 9 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని కమిటీ సభ్యులుగా మన చిరుమామిలి రాంబాబు గారు, అన్నంనేని వెంకటేశ్వరరావు గారు, చెట్టి బాబు గారు, బడుగు రమణ గారు, ముత్యం నరేంద్ర గారు, అంకన్ రాజు, నరసింహ శర్మ గారు, అట్లాగే శివరామకృష్ణ గారు, శివకుమార్ గారు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసుకొని మేము ఈ ఆలయాన్ని ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కూడా ఆలయాన్ని అతి వేగంగా అత్యంత వైభవంగా నిర్మించి రాబో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ఆలయ ప్రతిష్ఠ జరిగి ప్రారంభించాలని చెప్పి కూడా దైవజ్ఞులు ముహూర్తం నిర్ణయించారు. మేమందరూ కూడా దాతల సహకారంతో ఆలయాన్ని ఏప్రిల్ 6న ప్రతిష్ఠింపజేసి ప్రారంభించాలని చెప్పి సంకల్పించుకున్నాం. దానికి కూడా దాతలు కానీ భక్తులు కానీ ఈరోజు చాలామంది వచ్చి స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి మేము కూడా వారి నమ్మకాన్ని మా బాధ్యతగా భావించి ఆలయాన్ని ఈ ఏప్రిల్ 6న ప్రతిష్ఠ చేయాలని చెప్పి సంకల్పించుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చేసి మాకు విరాళాలు ప్రకటించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గత 45 సంవత్సరాలుగా ఇక్కడ రామ మందిరం, శివ మందిరం మాకు తెలిసిన కాలం నుంచి గత పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కొంతకాలంగా పూజలు ఆగిపోయింది. మేము కంట్రోల్ చేసుకునే పెద్ద మనుషుల ద్వారా ఇక్కడ ఓవి రమణ గారు కానీ, ఈరంటి వరప్రసాద్ గారు, ఓవి రమణ, మిగతా తరగతుల ప్రజలు అందరూ కలిసి పునర్నిర్మాణం చేయాలని